హలో ఎవ్రీవన్, నేను మీ శివ. వెల్కమ్ టు బీటెక్ స్టడీస్. ఈ ఛానల్లో మనం పైథాన్ ఏ టు జెడ్ డిఎస్ఏతో సహా అంటే అడ్వాన్స్ పైథాన్ మొత్తం నేర్చుకుందాం. ఇదే మన పైథాన్ జీరో టు హీరో సిరీస్. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ సిరీస్ మీకోసమే. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద క్లాస్ 1. ఈ క్లాస్ 1లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్ టు పైథాన్, వై ఓన్లీ పైథాన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్, హిస్టరీ ఆఫ్ పైథాన్. ఫస్ట్, వాట్ ఈస్ పైథాన్? ఇంట్రడక్షన్. First, what is Python? Python is a popular programming language. It is also known as high-level language. Python is an interpreted language. అంటే ఇది పాపులర్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకంటే దీన్ని చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో వాడుతుంటారు. లైక్ మీ ఇన్స్టాగ్రామే ఉంది, యూట్యూబ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో పైథాన్ అనేది వాడుతున్నారు. నెక్స్ట్, పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కంపైలర్, ఒకటి ఇంటర్ప్రిటెడ్. కంపైలర్ అంటేనేమో ఇప్పుడు 100 లైన్స్ 200 లైన్స్ కోడ్ ఉంది, అది నువ్వు కోడ్ మొత్తం రాసిన తర్వాత రన్ చేస్తే అప్పుడు ఎర్రర్స్ని కోడ్ మొత్తంలో ఫైండ్ అవుట్ చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్లో కోడ్ రన్ చేసినప్పుడు ఎక్కడైతే ఫస్ట్ మిస్టేక్ వస్తుందో, ఫస్ట్ ఎర్రర్ వస్తుందో అది మాత్రమే చూపిస్తుంది. ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది పైథాన్లో ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్స్ ఏ సింపుల్ అండ్ రీడబుల్ లాంగ్వేజ్. పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా, రీడబుల్గా ఉంటుంది. ఎట్లా అంటే మీకు ఒకవేళ సి లాంగ్వేజ్ ఐడియా ఉంటే అందులో ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ అని రాసి కమాండ్ అనేసి ప్రింట్ఎఫ్ అనేసి కమాండ్ అయితే ఇస్తాం. ఆ ప్రింట్ఎఫ్ కమాండ్ రన్ అవ్వడానికి హెడర్ ఫైల్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆ ప్రింట్ఎఫ్ అనేది రన్ అవ్వడానికి సి లాంగ్వేజ్లో స్టార్టింగ్లో ఒక హెడర్ ఫైల్ కూడా రాస్తాం. ఏంటది? #include stdio.h. సి లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ పైథాన్లో అలా కాదు. పైథాన్లో ఎలా అంటే ప్రింట్ అని పెట్టి లోపల హలో వరల్డ్ ఆర్ సంథింగ్ రాసేస్తే అది ప్రింట్ అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది దీని సింటాక్స్ అనేది. నెక్స్ట్ ఈస్ డైనమికలీ టైపుల్ లాంగ్వేజ్. డైనమికలీ టైపుల్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్లో ఇది వేరియబుల్ని అసైన్ చేసినప్పుడు int a equal to 12 ఆర్ ఫ్లోట్ a equal to 12.4 దానికి అసైన్ చేస్తాం. కానీ పైథాన్లో అలా కాదు. ఇప్పుడు a equal to 12 రాసినాం అనుకో, ఇది ఇంటీజర్ అని అదే తెలుసుకుంటుంది, విచ్ ఈస్ ఇన్బుల్ట్. అందుకే ఇది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్, వై ఓన్లీ పైథాన్? పైథానే ఎందుకంటే పైథాన్ ఈజ్ అ సింపుల్ సింటాక్స్ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. ఇందాక చెప్పినాను కదా, ప్రింట్కి ప్రింట్ఎఫ్కి డిఫరెన్స్, సి లాంగ్వేజ్కి పైథాన్కి. అలానే ఈజీ టు లెర్న్. ఇప్పుడు మీకు నేర్చుకుంటుంటే తెలుస్తుంది ఎంత ఈజీ ఉంటుందో. అండ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, అందుకే పైథాన్ని ఎక్కువ వాడతారు, నేర్చుకుంటారు. నెక్స్ట్, పైథాన్ యూజ్డ్ ఫర్ అంటే అప్లికేషన్స్. ఎక్కడెక్కడ వాడతారు? వెబ్ డెవలప్మెంట్లో వాడతారు. వెబ్ డెవలప్మెంట్లో ఎక్కడ? సర్వర్ సైడ్. ఇప్పుడు సర్వర్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ సైడ్ వాడతారు, దాన్ని సర్వర్ సైడ్ అంటారు. నెక్స్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాడతారు, మీరు ఏదైనా లాంగ్వేజ్ రాయాలనుకుంటే. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మిషన్ లెర్నింగ్. పైథాన్ లేకుండా మిషన్ లెర్నింగ్ అనేది ఇట్స్ నథింగ్. ఎట్లా అంటే మిషన్ లెర్నింగ్ ఇప్పుడు ఏదన్నా ట్రైన్ చేయాలనుకుంటే పైథాన్ ద్వారానే నువ్వు ట్రైన్ చేయగలుగుతావు. మిషన్ లెర్నింగ్లో పైథాన్ అనేది అంత ఇంపార్టెంట్ అంట. మిషన్ లెర్నింగ్ ఇస్ ప్రెజెంట్ మంచి మార్కెట్ ఉన్న జాబ్ ఇప్పుడు మిషన్ లెర్నింగ్లో.